నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అవ్వచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం అవ్వచ్చు. నిన్న మొన్న 2 రోజుల క్రితం కూడా ఈ మల్లక్పేట అవ్వచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్ అవ్వచ్చు, ఇద్దరు ఇన్స్పెక్టర్లని సస్పెండ్ చేసిన అంశం అవ్వచ్చు. ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా కంగనా రనౌత్ భాజపా ఎంపీ మాట్లాడుతూ కూడా సీజేపీ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళు అవ్వచ్చు, మద్దతు ఇచ్చిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు అసలు నీట్ పేపర్కి సంబంధమే లేదు, అంటే పేపర్ లీక్కి సంబంధం లేదు, ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కాదు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కాదు, అసలు వీళ్ళందరినీ వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అన్నారన్న విధంగా కూడా మాట్లాడడం జరిగింది భాజపా ఎంపీ కంగనా రనౌత్. ఇట్లా తెలంగాణ గురించి అవ్వచ్చు, నిరుద్యోగుల గురించి అవ్వచ్చు, మరి బీజేపీలో ఉన్నటువంటి మంత్రులు అవ్వచ్చు, మినిస్టర్, వీళ్ళు చాలాసార్లు చాలా అంశాలు ప్రస్తావిస్తూనే ఉన్నారు. మరి ఏ ఒక్కసారి కూడా మన తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే రాష్ట్ర ఎంపీలు అయినా కూడా వచ్చి క్షమాపణలు చెప్పడం లేదు, వాళ్ళని వెనకేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చూసుకోవచ్చు. ఈ అంశం గురించి నిరుద్యోగ జేఏసీ నుండి వెంకటేష్ అన్న ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. ఏదైతే నేను అంశాలు చెప్పినానో ఇప్పుడు ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా వినిపించింది మనకు. ఇదే అంశం మొన్న కంగనా రనౌత్ కూడా మాట్లాడింది. ఇప్పుడు అసలు నిజంగా మొన్న ఇది బీఆర్ఎస్ పార్టీ ఒక సభ పెట్టినప్పుడు కూడా దానికి వెళ్ళిన వాళ్ళు కూడా నిరుద్యోగులు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్నారు. అంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, లేకుంటే బీజేపీ వాళ్ళు అయినా కూడా అంటే వీళ్ళు నిరుద్యోగులు కాదు, అసలు నిరుద్యోగులకు వీళ్ళకి సంబంధమే లేదనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు వీళ్ళ వ్యాఖ్యల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగనా రనౌత్ నిరుద్యోగులని అక్కడ ఉన్న ప్రొటెస్ట్ చేసేటువంటి విద్యార్థులను ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడిన మేము అడుగుతా ఉన్నాం. ఆమె ఒకతని కాదు, బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు కూడా సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళ పాకిస్తాన్ నుంచి మూటలు అందుతున్నాయి, బంగ్లాదేశ్ నుంచి మూటలు అందుతున్నాయని ఒకరొకరు నానా రకాలుగా చెప్పారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటి కూడా ప్రభుత్వం బీజేపీ దగ్గర ఉంది. మరి ఏ విధంగా మీరు ఆ విధంగా విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయని మాట్లాడతారు? ఏ విధంగా మీరు సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని మాట్లాడతారు? నిజంగా అంత సంఘ విద్రోహ శక్తులు ఉంటే ఇంటెలిజెన్స్ మీ దగ్గరనే ఉంది. దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు అంటే అక్కడ ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళని అంటే వాళ్ళని కనిపెట్టాల్సినటువంటి వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు మరి మీరు ఏం చేస్తున్నట్టు? అంటే మీరు కూడా ఫెయిల్ అయినట్టు కదా. నిజంగా మీరు సంఘ విద్రోహ శక్తుల మీద చర్యలకు పాల్పడాలి కానీ వాళ్ళని అరికట్టే ప్రయత్నం చేయాలి కానీ మరి ఎందుకు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిందనే విషయం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 22 మంది నిరుద్యోగులు చనిపోయారు. అది కొత్తగా ఈ మధ్యలోనే జరిగింది, ఒకసారి జరిగిన విషయం కాదు. అది గతం లోపల బీజేపీ హయాంలో 14, 12, 13 సంవత్సరాల నుంచి 2 సార్లు 3 సార్లు కాబట్టి 13 సంవత్సరాల నుంచి 152 పేపర్లు లీక్ అయినాయి. 152 సార్లు పేపర్లు లీక్ అయినప్పుడు మరి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ అందరం ఏకమై భవిష్యత్తులో విద్యా వ్యవస్థకు పట్టినటువంటి దరిద్రాన్ని, ప్రభుత్వాన్ని ఇవన్నిటిని కూలదొలిపి భవిష్యత్తులో నిరుద్యోగులకు అన్యాయం జరగొద్దు, విద్యార్థులకు అన్యాయం జరగొద్దు, ఈ విధంగా జరగొద్దు అని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగులు ఢిల్లీ వేదికగా కావచ్చు, రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలు కూడా నిరుద్యోగులు విద్యార్థులు అందరూ ఏకమై ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ తోటి బీజేపీ వాళ్ళు రాజీనామా చేయించారు. మేమేమంటున్నాం, అక్కడ ఆ పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మీరు గతం లోపల టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు నిరుద్యోగులు అంచివేసింది, అన్యాయం చేసింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. కాంగ్రెస్ వాళ్ళే అప్పుడు మమ్మల్ని నిరుద్యోగులందరినీ వాడుకున్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది. వాళ్ళు 10 ఏళ్ళు అన్యాయం చేస్తే వీళ్ళు 3 ఏళ్ళ నుంచి ఒక జనరల్ నోటిఫికేషన్ వేయలేదని చెప్పి కాంగ్రెస్కి యాంటీగా మేము కొట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ ఏజెంట్లు అని చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీకి యాంటీ కొట్లాడి మీకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళము మీకు యాంటీ కొట్లాడినంత మాత్రాన మళ్ళీ మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏజెంట్లు అని ఏ విధంగా అంటారు? ఇది మొత్తం అన్యాయం. నిరుద్యోగులను మళ్ళొక్కసారి ఇప్పటికే ఒక తరం నాశనం అయిందంటే ఇంకో తరాన్ని నాశనం చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఢిల్లీలో ఏ విధంగా అయితే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిందో, జంజీ వాళ్ళు పుట్టుకొచ్చినో, తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఏకమైనం 100% ఢిల్లీలో ఏ విధంగా అయితే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గద్దె దించడమో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని గద్దె దించే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం. అయితే ఈ అంశంలో కంగనా రనౌత్ మాట్లాడుతూ కేవలం విద్యార్థులే కాకుండా అసలు ఈ విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా కన్నరు అని చెప్పి కూడా ఒక బుద్ధి లేనోళ్ళు, తెలివి లేనోళ్ళు, బీజేపీ పార్టీకి కొమ్ము కాసేటోళ్ళు నానా రకాలుగా మాట్లాడతారు. నిజంగా కంగనా రనౌత్ వాళ్ళ తల్లిదండ్రులు లేరు, వాళ్ళు లేరు అని ఆమె మాట్లాడుతూ ఉంది కదా. మేము అడుగుతూ ఉన్నాం, అమ్మ 22 మంది నిరుద్యోగులు చనిపోయారు, బీజేపీ హయాంలో 152 పేపర్ లీక్ అయినాయి, మరి నీవు ఏడవండి
మాట్లాడినవు నీ అసలు అన్న వాళ్ళు బీజేపీ కోవట్లు బీజేపీ పార్టీ వాళ్ళ నుంచి ఆడిస్తున్నటువంటి డ్రామాలు అవి అసలు వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చుంటారు. నిజంగా ఆమె కంగనా రనౌత్ గారు చాలామంది మేధావులు ప్రపంచ దేశాల నుంచి మద్దతు తెలిపారు. అక్కడ జెన్జీ వాళ్ళు నేపాల్ తరా బంగ్లాదేశ్ తరా యూత్ అంతా వచ్చేసి ఒక వ్యవస్థలో జరిగినటువంటి వైఫల్యాల గురించి పోరాడుతున్నారు అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ బీజేపీ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి తొత్తులుగా ఉన్నటువంటి కంగనా రనౌత్ గారు ఆ విధంగా మాట్లాడడం అసలు కంగనా రనౌత్ గురించి మాట్లాడడమే ఒక టైం వేస్ట్. ఏదో ఎందుకంటే వాళ్ళు మీడియా ఉందని చెప్పి ఊగదంపుడు మాటలు మాట్లాడేసి లోపల దాగుకుంటారు. వాళ్ళ గురించి అట్లా నిజంగా ఆమె మాట్లాడింది కదా సరే ఆమె బయటికి రమ్మను, బయటకు వచ్చి నిరుద్యోగుల పక్షాలన్నా లేకపోతే అంటే ఇప్పుడు పాల్గొంటే ఏందో నిరుద్యోగుల ఏందో బాధలేందో తెలుస్తాయి. ఆమె ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నేను స్టేట్మెంట్ ఇచ్చిన అని చెప్పి నరేంద్ర మోడీకి వాట్సాప్ ద్వారా తెలియజేసి నాకు బీజేపీ ప్రభుత్వం నుంచి మూటలు అందించండి అని చెప్పి ఆ రకంగా ఆమె మాట్లాడింది. కానీ ఆమె గురించి మాట్లాడడం కూడా దండగా. ఎందుకంటే మీరు కూడా చూసిర్రు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఇన్ని 13 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని రాజకీయ పరంగా అవినీతి పరంగా అన్ని వ్యవస్థను భ్రష్టు పట్టించింది. ఇప్పుడు దానిలో భాగంగానే మేము శాంతియుతంగా చేసినామట. శాంతియుతంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ వాస్తవం కదా. ఇప్పుడు బంగ్లాదేశ్లో కావచ్చు నేపాల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఉద్యమాల తరానే ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా చైతన్యవంతులై ఢిల్లీ దగ్గర వాళ్ళు శాంతియుతంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు భవిష్యత్తులో పేపర్ లీకేజ్ కావద్దు, భవిష్యత్తులో అవినీతి జరగవద్దు, భవిష్యత్తులో ఈ రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించకపోయినటువంటి వ్యవస్థను కూడా మేము సక్రమ పద్ధతిలో ఉండాలని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు నరేంద్ర మోడీ మరి నిజంగా 3 నెలల నుంచి అంటే నెల రోజుల నుంచి ధర్నాలు చేస్తూ ఉంటే లాస్ట్ వరకు అంటే దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా చైతన్యవంతమై రోడ్ల మీదకి వచ్చే పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు భయపడి సంఘ విద్రోహ శక్తులు వాళ్ళ పేరెంట్స్ గారు ఇంకో ఆయన అంటాడు నీటు పరీక్ష లీక్ అయింది ఇంక తర్వాత పరీక్ష పెట్టేసరికి కొంచెం టైం దొరుకుతుంది కదా ఇంకా చదువుకునికి అన్నట్టు నువ్వు 100 సార్లు లీకులు చేసి 100 సార్లు చదువుకోవడానికి టైం ఉంటుంది అంటే మరి ఆర్థికంగా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు వెనకబడి ఉన్న వాళ్ళు ఉంటారు. నువ్వు ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు ఇంకా ఎగ్జామ్ రాసుకుంటూ పోతారా? వాళ్ళు విచ్చల విడిగా ఎవరు పడితే వాళ్ళు బీజేపీకి తొత్తుగా మారినటువంటి కొందరు ఈ కంగనా రనౌత్ వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు ప్రజల గుణపాఠం చెప్తారు. వాళ్ళు ఏదో యూట్యూబ్లలో మాట్లాడేసి సినిమాలలో యాక్టర్ చేసుకునేటోళ్ళు కూడా ఇప్పుడు నిజంగా ప్రజల సమక్షంలో మాట్లాడేటోళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి. ఆమె ఎన్నో సమస్యలు దేశంలో ఎన్నో సమస్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి అడుగడుగున అవినీతి అక్రమాలు అసలు చాలా జరుగుతున్నాయి. ఇవన్నిటి మీద కూడా ఆమె రెస్పాండ్ కాలేదు. ఓన్లీ దేశంలో ఉన్నటువంటి జెన్జీ అందరూ కూడా ఏకమై దేశంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారే నిరుద్యోగులను బొద్దింకలలాగా పరన్నజీవులుగా చూసిండ్రు. ఎవరిని బొద్దింకలుగా మేము ఎవరు బొద్దింకలు మారుతాం? ఇప్పుడు మీ వ్యవస్థలో చేసినటువంటి పాపాల వల్ల లోపాల వల్ల నిరుద్యోగులు కొందరు ఆర్టీఐ కార్యకర్తలాగా కొందరు జర్నలిస్టులాగా ఒకరొకరు ఒక నచ్చిన విధంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళందరూ చదువురాని వాళ్ళందరూ కూడా ఈరోజు వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిస్తున్నాను బొద్దింకలుగా ఆయన మాట్లాడడం వల్లనే కదా మేము అందరం ఏకమే. దాని మీద నువ్వు మాట్లాడినావా? ఏది మాట్లాడలేవు. ఎప్పుడైతే నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా ఏకమై దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు అన్నిటి కూడా వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే ఆమె బీజేపీకి లోపల ఇంట్లో ఏసీ గదిలో కూర్చొని స్టేట్మెంట్ ఇప్పిస్తుంది. వాళ్ళు ఎవరు నీటి అభ్యర్థులు గారు నీటి పేరెంట్స్ గారు అని మరి వందలాది మంది నీటి అభ్యర్థులు మాట్లాడారు కదా. మరి వాళ్ళ కోసం రెస్పాండ్ కావాలి. కాబట్టి కంగనా రనౌత్ బీజేపీ తొత్తులుగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన దాని గురించి మాట్లాడాల్సిన అవసరం. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో చూసుకుంటే అయితే ఇన్స్పెక్టర్లు పోలీస్ స్టేషన్లని ఒక అక్రమ సెంటర్లుగా మార్చేసి అక్రమ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. సో సజ్జనారు ఇద్దరిని సస్పెండ్ కూడా చేసిండు. అయితే నిరుద్యోగులంతా కూడా ఇట్లాంటి కీచకులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి ఇంతకుముందు నుంచేమో 20,000 నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఖాళీలు కూడా ఉన్నాయి ఆల్రెడీ. అవి నిరుద్యోగులకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి నోటిఫికేషన్ ఇవ్వడానికి మాత్రం రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీరు సచ్చినా రోడ్ల మీదకి వచ్చి ఏం చేసినా ఎండరిందా అయినా కూడా నేను ఇచ్చేదే ఇస్తా చేసేదే చేస్తా అని మాట్లాడిండు. ఏ విధంగా చూడొచ్చు అన్న? వాస్తవానికి 2-3 పోలీసులే కాదు, నువ్వు వారానికి 3-4 స్టేట్మెంట్లు 200 అవినీతులు దొరికినటువంటి సిఐలు ఏసీపీలు అని వాళ్ళు ఓన్లీ 200. కానీ అది ప్రభుత్వ పరంగా ఆస్తి. ప్రైవేట్ పరంగా చూసుకుంటే ఆ ఆస్తికి కనీసం 200 కోట్లు దొరికిన వాళ్ళతోటి కనీసం 2,000 కోట్లు అని ఉంటాయి ఆస్తి. అది మళ్ళీ వాళ్ళకి కనిపించిన ఆస్తి. మరి కనిపించిన ఆస్తులు ఇంకెన్ని ఉన్నాయి? ఇట్లా లక్షలాది మంది వందలాది మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తి తీస్తే తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళు బడ్జెట్ లేదు ఆర్థికంగా వెనుకబడిన అంటారు కదా, కొన్ని తరాల వరకు బతికేటటువంటి ఆస్తి తెలంగాణలో ఉంది. అది కొందరికి కేంద్రీకృతమైంది. ఇప్పుడు చాలామంది వస్తే స్టేట్మెంట్ వస్తుంది సిఐ 200 అవినీతి అక్రమంలో దొరికిండు, ఓ సిఐ రేప్ కేసులో. నిన్ననే ఓ స్టేట్మెంట్ ఒక కేసు స్టేషన్ కాడికి వచ్చినటువంటి అమ్మాయిని ఒక మహిళను లొంగ తీసుకున్నారంట. కొన్ని రోజులు సస్పెండ్. వాళ్ళకు కూడా తెలుసు మా అంటే మేము ఎంత దొరికినా ఎంత అవినీతి చేసినా కానీ కూడా 2 నెలలు 3 నెలల వరకే. అంటే సస్పెండ్ చేస్తే వాళ్ళు మారుతారా లేకపోతే
అంటే ఇప్పుడు సంపాదించిన కాడికి సంపాదించుకొని ఏదో ఒక విషయం కాడ ఇప్పుడు 1000 కోట్లు సంపాదించిన అన్న 100 కోట్ల కాడ నేను దొరికిన మా అంటే 2 నెలలు 3 నెలలు జైలు కాడికి పోతా, మిగిలిన 800 కోట్లు ఉంది నా తాత పిల్ల వాళ్ళు బతుకుతారు తరం బతుకుతా అనేది ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈరోజు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇన్ని స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి. ఇంత దరిద్రమైనటువంటి వాళ్ళని ఇంకా నువ్వు పోలీస్ వ్యవస్థలని ఇంకా డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ వ్యవస్థలను మీరు ఎందుకు పెడుతున్నట్లు వాళ్ళు డిస్మిస్ చేసేసి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. వాళ్ళకి ఇచ్చినటువంటి శాలరీలో కనీసం 10% శాలరీ ఇస్తున్నట్టే మేము గౌరవంగా జనాలకు మా వంతు మాకు ఎంత సాధ్యమవుతుందో దానికంతా రెట్టింతలు మేము ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో మేము నిరుద్యోగులు అందరం కూడా వీళ్ళు ఎవరన్నా చదువు రానోళ్ళు రికమెండ్లతోటి దీంతో డబ్బులతోటి ప్రమోషన్ల ద్వారా వాళ్ళు ఎట్లా అంటే మీరు చూడండి అసలు స్టేట్మెంట్లు అన్ని కనీసం 2-3 అన్న దొరుకుతున్నారు అవినీతి పరంగా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వ్యవస్థ మొత్తం కూడా ఒక 2-3 పోలీసులు వారానికి రోజుకు దొరికినా కూడా వ్యవస్థ మొత్తానికి తప్పు పేరు వస్తుంది, ప్రచారం జరుగుతుంది అట్లనే. సో ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు అంటే ఈ రికమెండేషన్ల ద్వారా ఏ డబ్బులు పెట్టి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు సరే నేను అంత పెట్టినా కదా దానికి డబ్బులు సంపాదించుకోవాలన్న విధంగా మారిపోయారు. డబ్బులు సంపాదించుకున్న మొన్న స్టేట్మెంట్ కూడా వచ్చింది కదా వాళ్ళు కానిస్టేబుల్ అది ఏది సిగ్నల్ అది ఏముంటుంది అన్న దానికి అయితే ఆ విషయం కాడ పోలీసు వాళ్ళు 10 బండ్లు వచ్చేస్తే 10 బండ్ల కాడ 5 బండ్ల విషయం కాడనేమో వీళ్ళు సాల్వ్ చేసుకుంటారు, మిగిలిన 5 ఏమో కోర్టులకు పంపిస్తారంట. ఎంత దుర్మార్గమా, ఇంత పేపర్ స్టేట్మెంట్ ఇంత క్లియర్ కట్గా ఆధారాలు ఉంటే కూడా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇంకా ఎందుకు వాళ్ళని అదే డిపార్ట్మెంట్లో కొనసాగిస్తూ వ్యవస్థలు అన్నింటిలో భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తారు? మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అటువంటి వాళ్ళని డిస్మిస్ చేస్తే ఆ ఉద్యోగం పోస్ట్ ఖాళీ అవుతుంది కదా. ఆ పోస్ట్ ఖాళీ అయితే మేము మొన్న గ్రూప్ 1 రాసినాం, గ్రూప్ 2 రాసినాం, గ్రూప్ 4 1 3లో సెలెక్ట్ అయినా. మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మేము చదువుకున్న వాళ్ళం, పిహెచ్డీలు చేసుకున్న వాళ్ళం, మాకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామని చెప్పి మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉంటే వాళ్ళని 2 నెలలు సస్పెండ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇది చేస్తారు. సజ్జనార్ సార్ కూడా ఏదన్నా మనం ఏమైనా మాట్లాడుతుంటే ఆయన ప్రధానికి రియాక్ట్ అయిపోతారు. ఈ పోలీసు వాళ్ళ గురించి అది మాట్లాడదు ఇది మాట్లాడదు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతుంటే ఖచ్చితంగా మీ చట్టరీత నేరం అని అంటారు. మరి మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులే గన్నులు పెట్టి మహిళను రేపు చేస్తున్న సందర్భంలో వాళ్ళని ఎందుకు మీరు డిస్మిస్ చేయలేకపోతున్నారు? ఒక 2-3 డిస్మిస్ చేస్తున్నట్టే మిగిలిన డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక భయం ఉంటుంది. కానీ వీళ్ళు మొత్తానికన్నా వీళ్ళు డబ్బులు ఇచ్చి వ్యవస్థను అన్నింటినీ కూడా మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారికి గతం లోపల ఆయన ఊగదంపుడు మాటలు మాట్లాడిండు, హామీ ఇచ్చిండు. కాబట్టి మేము ఆయన మాటలు నమ్మినాం. కనీసం ఇప్పటికైనా మీరు ఈ వ్యవస్థలు అన్నింటి సక్రమమైన మార్గాలను నడిపించండి అయ్యా, మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చని చెప్పి మేము కోరుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మాట్లాడుతూ ఇంటిని తాగు బాయిల పడి చావండి, ఇంటిని తాగి చనిపోయి ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మేము అంటూ ఉన్నాం ఢిల్లీలో ఏ విధంగా అయితే జెన్జెడ్ విద్యార్థులందరూ ఏకమై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుకోరు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇమీడియట్గా నువ్వు స్పందించకపోతే ఇప్పుడు అయితే ఆగస్టు 6 తారీఖు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు అంట. ఆ రోజు మాత్రం నిరుద్యోగుల గురించి మాట్లాడకపోతే నిరుద్యోగ చర్చ కాకుండా వేరే చర్చ పెడుతున్నట్టే డెఫినెట్గా సీఎం రాజీనామాను కొడతాం. 30 లక్షల మంది నిరుద్యోగులం కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీ భారతం పడుతుంది.